దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలు. తండ్రి అయిన యెహోవా దేవుడు రాతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంగతి యెషయా భక్తుడితో ప్రవచిస్తూ వచ్చాడు. ఈ రాయి అనేది మనం ఇల్లు కట్టే వారి దగ్గరికి వెళ్తే కనబడుతుంది. ఇల్లు కట్టే ముందల వారు పునాది తీసి రాళ్ళు వేస్తారు. ఎందుకు అని మనం గమనించినట్లయితే, ఇల్లు బలంగా, ఇల్లు స్థిరంగా, ఎక్కువ కాలం మన్నుట కొరకై వారు పునాది తీసి రాళ్ళు వేసి కడతారు. అలాగనే ప్రభువగు యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. సీయోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన రాయి. ఆ రాయే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారి నామములో మనకు పాప క్షమాపణ, యేసు ప్రభువారి నామములోనే మనకు పరిశుద్ధత, యేసు ప్రభు నామములోనే మనకు పరలోక రాజ్యము, యేసు ప్రభు నామములోనే మనకు శాంతి సమాధానము, యేసు ప్రభు నామములోనే మనకు మేలు, యేసు ప్రభు నామములోనే సాతాను శోధనంతా తొలగిపోతుంది. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు.